11వ కీర్తన ధ్యానిద్దామండి. సో ఈ 11వ కీర్తన దావీదు గారు రచించారు. ఆయన ఈ కీర్తన తన కష్టకాలంలో దుష్టులు తనని చంపడానికి వెనకాల పడుతున్నారు అనమాట. తను చంపడానికి ఇంకా ఆయనకి ఇంకా వేదన, ఇంకా ఆయనకి ఎక్కడికి వెళ్ళటానికి ఒక ఆశ్రయం కూడా లేదు, ఒక ఇల్లు అనేది లేదు, ఇక్కడికి అక్కడికి అని చెప్పి పారిపోతున్న వేళలో ఈ కీర్తన రాశారనమాట. ఈ కీర్తనలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, కష్టకాలంలో మనము దేవుణ్ణి ఎట్లాగా విశ్వాసంతో చూడాలి, దేవుణ్ణి ఎలా నమ్మాలి, దావీదు గారు ఏ విధంగా అయితే నమ్మారో మనము ఈ కీర్తనలో చూస్తాము. ఇంకోటి ఏంటంటే, మనము ఆ సమస్య నుంచి మనము పారిపోవడం కాకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుడి దగ్గర, దావీదు గారు ఏ విధంగా నాకు శోధనలు వచ్చినా కూడా నేను దేవుని వైపు ఎట్లా నడుస్తాను అనేది ఈ కీర్తనలో మనకి దావీదు గారు వివరంగా చెప్పారనమాట. సో ఈ కీర్తనలోకి వెళ్లే ముందు మనము కొంచెం దీనికి ముందు జరిగిన కథ మాట్లాడుకుందాం. దీనికి ముందు జరిగింది మనందరికీ తెలిసిందే, దావీదు గారు గొలియాతుని చంపేశారు అని చెప్పి, సంహరించారని చెప్పి. దాని తర్వాత ఆయన రాజ్యానికి వెళ్తున్నప్పుడు, విజయం పొంది రాజ్యానికి వెళ్ళాక అందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ చాలా హ్యాపీగా, చాలా ప్రేమించారనమాట గొలియాతుని చంపిన తర్వాత. సో అప్పుడు ఆ ప్రజలందరూ అంటారు ఒక మాట, అందరూ అంటూ ఉంటారు, ఏంటి, దావీదుకి సౌలుకి 1000 స్తుతులు, దావీదుకి 10,000 స్తుతులు అని చెప్పి అంటారనమాట. అక్కడ స్టార్ట్ అవుద్ది ఆయనకి ఈర్ష. సౌలు రాజైన సౌలుకి దావీదు గారి మీద ఈర్ష అక్కడ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకా మనం అది మొదటి సమయాలు 18 to 25 అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది స్టోరీ, మీరు చదివితే. కానీ నేను పైన చెప్తాను. దాని తర్వాత ఏంటంటే, దేవుడు ఇచ్చిన, మన యెహోవా ఇచ్చిన జ్ఞానం వల్ల ఆయన ఫిలిష్తీయుల మీద విజయాన్ని సాధిస్తారు. ఇంకా యెహోవా ఆయనకి దావీదు గారికి తోడుకుండటం చూసి సౌలుకి భయం వేస్తుంది. సో పలుసార్లు ఇంకా అది ఆ ద్వేషము, ఆ అసహ్యం అనేది దావీదు గారిని చంపే వరకు తీసుకొస్తుంది అనమాట సౌలు. ఇంకా పలుసార్లు చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. ఎవరు? సౌలు దావీదు గారిని. ఒకసారి ఈటతో చంపుదామని చెప్పి ప్రయత్నిస్తారు. ఇంకొకసారి మధ్యరాత్రి వేళ సైనికుల్ని దావీదు వారి ఇంటికి పంపించి చంపుదామని చెప్పి చూస్తారనమాట. అప్పటికి ఆయనకి తన కుమార్తెతో పెళ్లి జరిగిద్ది. సో తన సొంత కుమార్తె భర్త అని కూడా లేకుండా అట్లా చేస్తారు. ఇంకా దాని తర్వాత పలుసార్లు ఇంకా చంపుతున్న టైంలో ఈయన అక్కడికని దాక్కోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా అట్లా పరిగెడుతూనే ఉంటారు అన్నమాట దావీదు గారు. ఆ పరిగెడుతున్న టైంలో ఆయన ఈ 11వ కీర్తన రాశారనమాట. ఒకవేళ మనకే ఆ పరిస్థితి, మనము ఎటు తిరిగి చూసినా మనకు సమస్యలు ఉంటే మన పరిస్థితి ఇంకెలా ఉంటుంది? సో ఇక్కడ మనం దావీదు గారు ఏం చేశారు, ఏమని చెప్పారో చూద్దాము. మొదటి వచనము నేను చదువుతానండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? సో వాళ్ళ దావీదు గారితో ఇతరులు, లేకపోతే ఆయన స్నేహితులైనా కూడా ఆయనతో చెప్తున్నారనమాట, ఇట్లాగా దుష్టులు నేను ఇట్లా వస్తున్నారు, నువ్వు పారిపో, పక్షి వల్ల నువ్వు ఆ కొండకి పారిపో, వాళ్ళకి దొరకద్దు, వాళ్ళు దొరకద్దు అసలు అని చెప్పి ఆయన భయాన్ని ఇండ్యూస్ చేస్తున్నారనమాట ఆయనలోకి. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా మనం ఏమైనా కష్టాల్లో ఉంటే కొంతమంది నువ్వు అట్లా చెయ్యి, నువ్వు ఇట్లాగా చెయ్యి అని చెప్పి మనకు సలహాలు ఇస్తారు. కొంతమంది మనల్ని ప్రేమించేవారైతే కొంచెం మంచి సలహాలు ఇస్తారు, నువ్వేం భయపడద్దు. అసలు కొంతమంది దేవుడిని నమ్మని వారైతే అసలు ఏం చేస్తున్నాడు దేవుడు, అసలు దేవుడు అనేవాడు ఉంటే మీకు కష్టాలు ఉంటాయా అని చెప్పి అంటారు. కొంతమంది మన జీవితంలో గురించి చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఓకే నీకు ఈ పరిస్థితి వచ్చిందా, సరే నీకు ఇంతే అవ్వాలన్నట్టు మనకి ఏ ఒకటి అట్లా చెప్తా ఉంటారు మన నిజ జీవితంలో. కానీ అవన్నీ లోకానుసారంగా చెల్లుతాయండి. మనము ఎప్పుడైనా, ఇక్కడ దావీదు గారు కూడా కష్టం వచ్చినా కూడా దేవుని వైపు చూడాలనుకుంటున్నారు. మనం కూడా అంతే, వారు చెప్పేవి ఉచిత సలహాలు మనము తీసుకోకూడదు, మనం దేవుని వైపు చూడాలి. దానికి ఇంకేం చెప్తున్నారు, ఆయన్ని డిస్కరేజ్ చేయకపోగా మళ్ళీ దుష్టులు వెళ్ళెక్కి పెట్టి ఉన్నారు, అంటే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు,
నేను చంపేద్దామని కూడా చూస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. 2వ వచనంలో, దుష్టులు వెల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. ఎట్లయితే మనము బాణం విసురుటకు బౌకి యారో రెడీగా చేసి పెడతామో, ఎప్పుడైతే దావీదు గారు దొరుకుతారో అప్పుడు వేసేద్దాము బాణము, చంపేద్దాము డైరెక్ట్గా, అసలు మాటల్లో ఏమి లేవు, వేసేద్దాము చీకటిలో యథార్థ హృదయాల మీద వేసేద్దామని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా ఇలాంటి టైంలో వెనకాల దుష్టులు వస్తున్నారు, అంటే ఆయన ఫిజికల్గా శారీరకంగా చంపుదామని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మాటలతో మెంటల్గా ప్రెషర్ పెడుతున్నారు అనమాట ఆయన్ని, ఇట్లను పారిపో, నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పి. సో దానికి ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనకు అట్లా చెప్తే మన మైండ్ ఒకటి చెప్తుంది, మన హార్ట్ ఒకటి చెప్తుంది. సరే నువ్వు పారిపో అని అనుకుంటా ఉంటాం, లేదు దేవుణ్ణి నమ్ముదాము అని చెప్పి అనుకుంటాము. సో ఇక్కడ దావీదు గారు ఏంటంటే, లేదు నేను సమస్య దగ్గర నుంచి పారిపోను, నేను దేవుడి దగ్గరికి పారిపోతాను అని చెప్పి ఏమంటున్నారు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఇప్పుడు యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటే ఆయన యెహోవా మీద ఉన్న ట్రస్ట్ అనమాట, ఆయన మీద దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చెప్తున్నారు అనమాట. నాకు యెహోవా నన్ను, దేవుడు నన్ను కాపాడతారు, ఆయన రెక్కల చాటు నన్ను దాచించుతారు, దాంట్లో సందేహమే లేదు. మనము 91 కీర్తనలో కూడా చూస్తాము ఏంటంటే, దేవుడు ఆయన నా ఆశ్రయ దుర్గము, ఆయన నా కేడము, ఆయన నా కోట, నన్ను నమ్మదగిన నా దేవుడు అని చెప్పి చెప్తారనమాట. సో ఆయన నిజంగానే ఇందులో మనం చూసినట్టయితే ఆయన అట్లాగే నమ్ముతారు. సో అట్లా నమ్మి వారితో, ఎవరైతే ఫ్రెండ్స్ ఆయనతో ఇట్లా పారిపోమని చెప్పిన వారికి, మీరు నాతో ఎందుకు అట్లా చెప్తున్నారు, దేవుడు అనేవాడు యెహోవా నాకు తోడుగా ఉన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు, మీరు నాకు అలా ఎందుకు చెప్తున్నారు, యెహోవా సహాయం నాకు ఉంది అని చెప్పి తర్వాత 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ పునాదులు అంటే మనము విశ్వాసం అనుకుందామండి, దేవుని మీద ఉన్న విశ్వాసం. మనము ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు గారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయనకంటూ అసలు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. సో ఇంకా ఆయన తలకిందులు అయిపోయి ఉండొచ్చు, ఆయన పరిస్థితి అయిపోయి ఉండొచ్చు కదా, ఆయన పరిస్థితి తలకిందులు అయిపోయింది. సో అప్పుడు ఆయన విశ్వాసం ఫౌండేషన్ షేక్ అయిపోతుంది అనమాట, ఆయన ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము షేక్ అయిపోతుంది. ఇప్పుడు మన నిజ జీవితంలో అయినా కూడా మనకి ఎన్నో శోధనలు రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను, లాస్ట్ 1.5 yearగా మరి నాకు ఎన్నో శోధనలు, ఆరోగ్యపరంగా అయినా కూడా, ఫినాన్షియల్గా అయినా కూడా, కుటుంబ పరంగా అయినా ఎన్నో శోధనలు వచ్చాయి. కానీ నేను ఏడుస్తా, ఎందుకు దేవా నాకే ఇట్లా జరిగింది, ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది, ఎందుకు నేను ఏం చేశాను, ఎందుకు దేవా అని అనుకున్నానే తప్ప అని దేవుణ్ణి ప్రశ్నించాను తప్ప నేను ఈ 11వ కీర్తన నేను ఆ రోజు నాకు అసలు తెలియదు అసలు ఇట్లాగా ఉంటుంది అని చెప్పి. నేను ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు అనమాట. కష్టకాలంలో ఇది ఇలాగా ఉండు అని చెప్పి నాతో మాట్లాడారు. అంతకుముందు చదవనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇది. సో ఇప్పుడు మనకు కూడా ఏవైతే ఏం చేస్తున్నావు, అసలు దేవుడు చూస్తున్నాడా అని ఉన్నదే దావీదు గారికి కూడా ఉంది. కానీ ఇప్పుడు మనము ఇట్లా ఉన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? కింద 4వ వచనం చూద్దాము. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. సో ఇప్పుడు మన దేవుడు ఆయన పిక్చరైజ్ చేసుకుంటున్నారు అనమాట. దేవుడు పరిశుద్ధాలయంలోనే ఉన్నారు, ఆయన సింహాసనం మీదే ఉన్నారు. సో అంటే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉందన్నమాట. ఇప్పుడు నా దేవుడు నన్ను రక్షించడానికి ఖచ్చితంగా వస్తారు. ఇంకా చేయదాటిపోలేదు ఏమి, దేవుడు నన్ను కాపాడడానికి ఖచ్చితంగా వస్తారు. ఆయన చేసిన మేలులని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారండి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చేసిన మేలులని గుర్తు తెచ్చుకుంటున్నారు. మనం కూడా అంతే, ఏదన్నా వచ్చినప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఎన్నో కనిపించే ఆపదల నుంచి మనకు తెలుసు, కనిపించిన ఆపదలు ఎన్నో ఉండుంటాయి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని కాపాడారు. అట్లానే మనము ఆయన మనకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అన్ని చూస్తున్నారండి. మనము పాపం చేసినా, మనం మంచి చేసినా అంతా చూస్తున్నారు. 24/7 చూస్తున్నారు అనమాట. 24 గంటలు వారంలో ఉన్న ప్రతిరోజు మనల్ని గమనిస్తూనే ఉన్నారనమాట. ఎన్నడూ మన చెయ్యి విడువని దేవుడు అనమాట.
ఆయన 139వ కీర్తనలో ఉంటుంది కదండి, ఏంటి, ఆకాశం అందున్నా కూడా నీవు నన్ను చూచుచున్నావు, ఆ పాతాళంలో ఉన్నా కూడా నీవు నన్ను చూచుచున్నావు అని చెప్పి, మనం ఎక్కడున్నా కూడా దేవుడు చూసేవారే. మనము ఇట్లా కష్టపడుతుంటే ఆయన ఊరికి ఉండడు, కానీ చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తాము అని చెప్పి. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అనమాట. దాని తర్వాత 5వ వచనం, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కర శక్తులను ఆయనకు అసహ్యులు. మనకి మామూలు ఇప్పుడు చూస్తే 2 రకాలు ఉంటాం, నీతిమంతులు ఉంటారు, దుష్టులు ఉంటారు అనమాట. సో నీతిమంతుల్ని ఈయన దేవుడు పరిశీలిస్తున్నారు, అంటే టెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంటే దేవుడు మనల్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, మనల్ని ఏడిపించడానికో అట్లా అని కాదండి. దేవుడు అసలు మనకి ఎంత ఫెయిత్ ఉంది, మనం దేవుడిని ఎంత మటుకు నమ్ముతాం, మనం అసలు కనీసం బేసిక్ లెవెల్ ఫెయిత్లోనే మనం రీచ్ అవుతున్నామా లేదా అని చెప్పి ఆయన మనల్ని టెస్ట్ చేయొచ్చు. మనము ఆ టెస్టింగ్ కూడా ఊరికనే, అంటే ఏదో ఊరికనే కాదండి, ఆ టెస్ట్ కూడా మనల్ని ప్రూవ్ చేయడానికి అనమాట. ఇప్పుడు మనలో ఏమన్నా ఆయనకి ఇష్టం లేని, ఆయనకు అసహ్యకరమైన ఏమన్నా ఉంటే అవి తీసివేయడానికి కోసం, అంతే. మనం ఆత్మీయంగా ఎదగడానికైనా కోసం. సో ఏదో ఒకటి ఆయన ఒకవేళ మనకు టెస్ట్ పెట్టినా కూడా మనల్ని అది బలపరుస్తాయి. మన సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే నమ్మడానికి మాత్రమే ఆ టెస్ట్ అన్నమాట. తర్వాత దుష్టులను బలాత్కర శక్తులను ఆయనకు అసహ్యులు. ఎవరైతే దుష్టులైతే ఉన్నారో వారు ఇట్లా అన్యాయము ఇట్లాగా చేయడము, హింస అట్లాంటివి చేస్తే, దుష్టులు అట్లాంటివి చేస్తారు కదండి, చేసినప్పుడు దేవుడు అసహించుకుంటాడంట. అంటే ఇప్పుడు దుష్టుల్ని అసహించుకుంటున్నట్టు కాదు, ఆయన పాపులను కూడా ప్రేమిస్తారు, కానీ ఆ పాపులు చేసే పాపాలను ద్వేషిస్తారు, అసహించుకుంటారు. తర్వాత 6వ వచనము, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. అంటే దేవుడు దుష్టులని ఖచ్చితంగా పనిష్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అగ్ని గంధకము అంటే నిజంగా అగ్ని కురిపించరు, కానీ ఆయన ఫ్యూచర్లో హెల్ రెడీ చేస్తున్నారు అనమాట దుష్టుల కోసం. హెల్ రెడీ చేసి వారికి పానీయ భాగం తీర్పు తీర్చే రోజు, తన పోర్షన్ ఆఫ్ పాపానికి ఆయన కంపల్సరీగా జడ్జ్మెంట్ తీర్చే రోజు ఒక రోజు ఉందని చెప్పి చెప్తున్నారు. 7వ వచనము, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులను ఆయన ముఖదర్శనము చేసెదరు. ఇప్పుడు దుష్టులను అసహించుకుంటున్నారంటే నీతిమంతుల్ని ప్రేమిస్తున్నారనే కదండి అర్థం. ఇక్కడ అదే చెప్తున్నారు, నీతిమంతుల్ని ఆయన ప్రేమిస్తారు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. సో ఇప్పుడు మనము దేవుని ముఖదర్శనం చూడడానికి, మనం దేవుని కలవడానికి మనందరికీ ఒక నిరీక్షణ ఉంటుంది కదండి. సో ఆ నిరీక్షణ అనేది ఇక్కడ దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నారు అనమాట. నీతిమంతులకి, యథార్థవంతులకి ఆయన ముఖదర్శనం చూసి ఆయనతో కలిసి జీవించడానికి ఇక్కడ మనకి అవకాశం ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఏమైనా కూడా తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మన కష్టంలో ఉన్నా కూడా మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర నుంచి మనము పారిపోకూడదు, మనం దేవుడి దగ్గరికి పారిపోవాలి. యోనా గురించి మన అందరికి తెలిసిందే, ఆయన దేవుడు చెప్పింది కాకుండా వేరే దగ్గరికి పారిపోయారు. ఏం జరిగింది అందరికీ తెలిసిందే. సో అట్లాగే మనమైనా కూడా దేవుని దగ్గరికి పారిపోవాలి. లాస్ట్గా మనము 1 సమూయేలు 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, అది చూద్దాము. లాస్ట్ సెకండ్ హాఫ్ చెప్తున్నాను. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు అని చెప్పి ఉందన్నమాట. సో ఇప్పుడు దావీదు గారు ఏ నమ్మకం అయితే దేవుని మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని చూసి దేవుడు కరుణించి ఆయన కృప చూపించి సౌలుకి ఏ రోజు దావీదుని సౌలు చేతికి ఎప్పుడు చిక్కించలేదన్నమాట. మనం కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఇట్లా ఆయన కంపల్సరీ మన మీద కరుణ కృప అనేది చూపిస్తారు. అది ఇక్కడ ఎగ్జాంపులే మన దావీదు గారు అనమాట. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్నైనా, ఇప్పుడు ఇంత చెప్తున్నాను నేను, ఇప్పుడు రేపు నాకు ఏదన్నా మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ ఏడుస్తాను దేవా అని చెప్పి అనుకుంటాను. కానీ నేను ఇంక నుంచి అట్లా ఉండకుండా ఈ కీర్తన ధ్యానించి నా హృదయం బలపరుచుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మనందరం కూడా అండి, మనం వేదన గుండా వెళ్తున్నాం. మనకు వచ్చిన సమస్యలు అందరికీ, నాకే కాదండి మీ అందరికీ, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య, అనారోగ్యం అనే
కాదు, బిట్రేయల్, మోసం, ఇంకోళ్ళు మోసం చేశారనే కదా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎన్నో ప్రతి ఒక్కరికి ఉండొచ్చండి. అసలు సమస్య లేని వారు ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మనం దేవుని నమ్మాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి, దేవుడి మీద భారం వేయాలి. దేవా మీరు చూసుకోండి, దేవా మీరు నాకు ఉన్నారు దేవా అని చెప్పి మనము దేవుడి మీద నమ్మకం ఉంచుకోవాలి.